నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఒక సబ్జెక్ట్ ఎప్పుడు చాలా కాంట్రవర్షియల్ గానే ఉంటుందండి. అది దేవుడు ఉన్నాడా, దెయ్యం ఉందా? దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉందా? ఎప్పుడు కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంటుంది ఈ దెయ్యం సబ్జెక్ట్. అయితే డెఫినెట్లీ నమ్మని వాళ్ళు నా దేవుడు సబ్జెక్ట్ కాంట్రవర్సీ క్రియేట్ చేయడం ఏమిటి? నా చేత కూడా చెప్పిస్తున్నారు. రెండు చెప్పాలండి, తప్పలేదు. చెప్పాలి కదా. మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మరి ఎలాగా పెద్దవారిని అడిగి తెలుసుకుంటాం కదా. దెయ్యం అనేది అసలు లేదు, చూడని వాడు నమ్మడు. దేవుడు అనేది ఒక భావన. ఎండ్ ఆఫ్ ది డే మన భావనే దైవం ఖచ్చితంగా. నేను పరిపూర్ణంగా నమ్ముతాను. సర్వాంతర్యామి స్వామి అని నమ్ముతున్నప్పుడు ఆయన ఒక భావన, విగ్రహం అనేది మన నిగ్రహం కోసం వచ్చినటువంటి ఒక ప్రక్రియ తప్ప కదా. నేను మాత్రం దీన్ని నమ్ముతాను. అయితే మరి దయ్యం అనేది కూడా భావనే అయితే భయపెడుతుంది డెఫినెట్ గా కదా. దయ్యం భయపెడుతుంటుంది, ఉందేమో అని భయపడుతుంది. ఉన్నాడేమో అని ధైర్యం ఇచ్చినప్పుడు దయ్యం ఉందేమోనని భయపడుతుంది కదా. మరి ఇంతకీ ఏంటండి ఇది, దయ్యం ఉందా? మీరేమంటారు? ఇక్కడ విషయం ఏంటంటే, మేము హైందవ సాంప్రదాయంలో పాటించేది ఏంటంటే, నేను కూడానండి పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. పునర్జన్మ సిద్ధాంతం మీన్స్ ఏంటంటే, సోల్ అనేది ఒకటి ఉందని, ఆత్మ అనేది ఒకటి ఉందని. ఈ ఆత్మ అనేది శరీరాన్ని మామూలుగా మనం కొత్త బూట్లు కొత్త బట్టలు కట్టుకున్నట్టుగా ఒక శరీరాన్ని ఉపయోగించుకొని ఆయనకు ఉన్నటువంటి బ్రాడ్ ఫార్వర్డ్ లేదా కర్మ ఏదైతే పెరిగిపోతుందో దాన్ని అనుభవించడం కోసం శరీర రూపంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఈ సోల్ ఏదైతే ఉందో ఈ శరీరంలోంచి వెళ్ళిపోగానే ఈ ఆర్గాన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఈ కళ్ళు, ముక్కు, చెవులు, గుండెలు, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, లేకపోతే అన్ని నాడీ వ్యవస్థ కానీ, రక్తప్రసరణ వ్యవస్థ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ అన్నీ ఉంటాయి. సర్జ వ్యవస్థ కానీ ఉన్నప్పటికీ కూడా దీనికి చైతన్యం ఉండదు, పనిచేయాలి. దీనికి కారణం మేము చెప్పేది ఏంటంటే, ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్ళింది అని చెప్తాం. ఆత్మనే ఏంటంటే, ఈ ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ప్రాథమికంగా ఏంటంటే, మనకి తల్లి బిడ్డ పుట్టంగానే బొడ్డుతాడని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే, మన తల్లి శరీరంలోంచి బిడ్డకి ఆహారంగా ఏదైతే వెళ్తుందో ఆ బొడ్డుతాడు మనకి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఈ రెండు ఏవైతే ఉంటాయో ఈ స్థూల శరీరం బాడీ నుంచి ఈ సూక్ష్మ శరీరానికి ఆ బొడ్డుతాడు రూపంలో బొడ్డు దగ్గర నుంచి ఒక లింక్ ఉంటుంది. శాస్త్రంలో విష్ణు పురాణంలో చెప్పింది. ఆ బొడ్డు లింక్ వల్ల ఏంటంటే, అది ఎప్పటిదాకా శరీరాన్ని దహనం చేసేదాకా, అది ఆ రోజు కావచ్చు, మర్నాడు కావచ్చు, అమెరికా నుంచి పిల్లాడు రావాలి చెప్తే 3 రోజులు బాక్స్లో పెడితే 3 రోజులు కావచ్చు. ఈ శరీరం, భౌతిక శరీరం దహనం అయ్యేదాకా కూడా ఈ లింక్ దానికి ఉండటం వల్ల సూక్ష్మ శరీరానికి ఇది అప్పటిదాకా కూడా స్థూల శరీరంతో నివసించి అక్కడే ఉంటుంది. అంటే మనం మాట్లాడే మాటలు కానీ, మనం చెప్పే కబుర్లు కానీ, మన ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని కూడా అది గమనిస్తూ అక్కడే ఉంటుంది. దహనం చేసినప్పుడు మాత్రమే వెళ్తుంది. దహన సంస్కారం చేసి మనం చుట్టూ ప్రదక్షిణాలు కుండ పగల కొట్టి కపాలమోక్షం అవుతుంది కదా. అప్పటి నుంచి అది వెళ్ళి అప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుంది, మళ్ళీ 12వ రోజు దాకా స్వేచ్ఛగా ఉంటుంది, ఆ పరిసరాల్లోనే ఉంటుంది. ఉన్న తర్వాత ఈ 12వ రోజు పెద్ద కర్మ అంతా అయిపోయిన తర్వాత అప్పటికి దానికి విముక్తి వచ్చి అప్పుడు ఊర్ధ్వలోకాలకు వెళ్తుంది. ఈ ఊర్ధ్వలోకాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే, లోపల దానికి ఇది మనం ఏదో అంటారు నరకం, స్వర్గం అంటారే, ఇవన్నీ ఏంటంటే, ఇది స్థూల శరీరం అని చెప్పాము, ఇది సూక్ష్మ శరీరం అని చెప్పాము, దీనిపైన యాతనా శరీరం అని ఒకటి ఉంటుంది. 3 బాడీస్ ఉంటాయి. ఈ సూక్ష్మ శరీరాన్ని మాత్రం ఇప్పటివరకు సైన్స్ ప్రూవ్ చేయగలిగింది. ఆస్ట్రల్ బాడీ అనేది ఉంటుందని కెరీర్ ఫోటోగ్రాఫ్ అని నిరూపించగలిగారు. యాతనా శరీరాన్ని ఇంకా వాళ్ళు సైంటిఫిక్గా షేప్ చేయలేకపోయారు. సూక్ష్మ శరీరాన్ని మటుకు చెట్లకు కానీ, జంతువులకు కానీ ఇవన్నీ ఉంటుందని ఫోటోగ్రఫీ తీసి అది ప్రూవ్ చేయగలిగారు సైంటిఫిక్గా. ఈ యాతనా శరీరం ఏం చేస్తుందంటే, ఈ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్ళి భగవంతుడి ముందు నిలబెడతారు. అంటే మనం సూర్యుడు
మామూలుగా ఎల్లో కలర్లో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఎంత తేజస్సు ఉంటుందో మనకి సూర్యోదయం అయిన తర్వాత కళ్ళు ఎలా పెట్టి చూడలేము మనం డైరెక్ట్గా. అలా విపరీతమైన తేజస్సున్న పరమాత్మ ముందు ఈయన్ని నుంచోపెడుతూ, ఆ నుంచోపెట్టే ముందు ఏం చేస్తారంటే విమానాల్లో బ్లాక్ బాక్స్ అని ఉంటుంది. ఏంటంటే వీళ్ళు డిస్కషన్ ఏం జరిగింది రికార్డు, వీళ్ళ చివరిలో ఏం ఇబ్బంది పడ్డాడు, పైలట్ ఏం అడుగుతున్నాడు, కింద సిగ్నల్స్ ఎలా అయిపోయినాయి, వాళ్ళు ఏం చర్చించుకున్నారో అవన్నీ కూడా రికార్డ్ అవుతాయి దాంట్లో. అలాగే ఈ చిత్రగుప్తుడు అంటారు కదా, చిత్రముగా గుప్తంగా నీలో ఉండి ఈ పంచేంద్రియాలు ఉంటాయి కదా మనకి, మీకు సెన్స్ ఆర్గాన్స్ అంటారు, 5 సెన్స్ ఆర్గాన్. ఈ పంచేంద్రియాలకి సోల్కి మధ్యలో లింక్ ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరానికి బొడ్డుతాడు ఎలా ఉంటుందో అలా తన్మాత్రలోనే ఉంటాయి. తన్మాత్ర అంటారు దాన్ని, పంచ తన్మాత్రలు ఉంటాయి. ఈ పంచేంద్రియాలతో చేసిన కర్మ అంతా కూడా రికార్డింగ్ అది ట్రాన్స్ఫర్ చేసి వేరే ఫార్మాట్లోకి సూక్ష్మ శరీరానికి అటాచ్ చేస్తుంది. ఈ చేసింది మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు మంచి చేసావు చెడ్డ చేసావు ఇతరులకు కూడా చిట్టా తీసి చెప్పడం. జస్ట్ నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయేదాకా నువ్వు చేసింది మొత్తం క్యాసెట్ ప్లే చేసి వదిలేస్తారు ఆ బ్లాక్ బాక్స్లో చిప్పు తీసి. అంటే మనం 3 గంటల సినిమా చూసారనుకోండి, ఆ సినిమాని గుర్తు తెచ్చుకోవడానికి మీకు 2 సెకండ్లే పడుతుంది మొత్తం స్టోరీ మొత్తం రివీల్ చేసుకోవడానికి, మైండ్ చాలా ఫాస్ట్గా పనిచేయడం వల్ల. అలాగే మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా 90 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా ఎవడో వచ్చి ఏం విట్నెస్లు చెప్పరు. మీరు ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఎలా చేశారో మొత్తం పిక్చర్ మొత్తం రికార్డ్ చేసి అక్కడ పెడతాడు. ఇంక నీది అవును కాదు వాదింపులు చర్చలు, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. క్లియర్గా మీరు చేసింది మొత్తం పిక్చర్ అక్కడ రికార్డింగ్ మొత్తం అలా సెకండ్స్లో స్క్రీన్ మొత్తం కనిపించేస్తుంది. ఇప్పుడు తప్పు చేసాం, ఇప్పుడు డ్యాన్ చేసాం, ఎవరిని హింసించాం, ఎవరిని బాధ పెట్టాం, ఎవరిని దుఃఖ పెట్టాం, సంతోష పెట్టాం, మొత్తం నువ్వు చేసింది మొత్తం అక్కడ రివీల్ చేసి అక్కడ పెడతాడు. అండ్ దెన్ పెట్టేసరికి నేను లాస్ట్ బర్త్లో ఏం చేశాను, ఈ బర్త్లో ఏం చేశాను, మంచి కోసం వచ్చానా చెడు కోసం వచ్చానా, వాడి పశ్చాత్తాపం కానీ దుఃఖం కానీ సంతోషం కానీ కొంచెం మెరుగయ్యాను కానీ ఇవన్నీ కూడా మన కళలో కనుక మనం దుఃఖపడతాం. ఎవరు దుఃఖపడతారు? మనమే. యాతనా శరీరం దుఃఖపడుతుంది. అప్పుడు 4-5 వచ్చారు, 4 కొడతాం, 4 తిడతాం, 4 చేత తిట్టించుకుంటాం, 4 కొట్టేస్తాం, సంతోషపడతాం, స్వీట్లు తింటాం, హాట్ తింటాం. ఇవన్నీ ఈ బాడీలోనే ఎక్కడి నుంచి వచ్చినాయి? కల్పన. అది కల్పన నా కళ్ళలో చెబితే నమ్ముతావా? ఇదే నిజం అంటావు. నిద్ర లేచిన తర్వాత అరే ఇదంతా కళ అనుకుంటాం. అలాగే ఈ బాడీ నుంచి బయటకు వెళ్ళంగానే ఓహో ఈవిడ అమ్మ, ఈవిడ భార్య, ఈవిడ పిల్లలు, వీళ్ళందరూ అనుకున్నాను నేను, వీళ్ళందరితో నాకు సంబంధం ఏంటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా లాస్ట్ బర్త్ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి. అప్పుడు కనిపిస్తాయి వాడికి, ఓహో ఇది కదా నా ప్రయాణం, ఇవంతా ఏంటి జంజాటంలో పట్టుకుంటూ నా ఇల్లు, నా స్టూడియో, నా మేకప్ అని కూర్చొని ఆస్తపడ్డామే, ఇవన్నీ కాదు. నేను ఇన్ని యూట్యూబ్లో చెప్పాను, ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఏదో చేద్దాం అనుకున్నానంటే నువ్వేం చేసావు, నువ్వేం చెప్పావని కాదు, ఏం చేసావు, నీ జీవితంలో నువ్వేం చేసావు, అది మొత్తం పిక్చరైజేషన్ పెడతాడు. ఈ పెట్టినప్పుడు ఆ పడేటువంటి దుఃఖం కానీ బాధ కానీ ఇవన్నీ కూడా స్వర్గ నరకాలని యాతనా శరీరం మాత్రమే పడుతుంది. కానీ ఏదో సినిమాలో చూసినట్టు నూనెలో వేయించడం లేదా తీయటం ఇవన్నీ ఏమి ఉండవు. ఇవన్నీ కూడా కళలో మీరు ఎలా సఫర్ కావడం కానీ సంతోషపడడం కానీ ఎలా పడ్డారో ఇవన్నీ కూడా యాతనా శరీరం కొన్ని చిన్న చిన్న కర్మలని భరించేస్తుంది. ఏది అదృఢ కర్మలను భరిస్తుంది. ఈ దృఢ కర్మలు మిగిలిపోయినవి ఏంటంటే దానికి ఫిజికల్ బాడీ కావాలి, దానికి తగ్గ బాడీ ఇస్తుంది. ఈ ప్రయాణం ఏదైతే జరిగేటప్పుడు ఉందో సోలు, దానికి సరైనటువంటి కార్యక్రమాలు చెయ్యకపోతే అంటే ఏంటంటే మనకి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ లేకపోతే హిందువులు కానీ ఎవరైనా సరే దానికి ఒక అపరం చేస్తారు. అంటే దాన్ని చనిపోయిన తర్వాత కొన్ని భగవంతుడికి ఇది చేస్తారు, నివేదన చేసి మంత్రపూర్వకంగా. అది మంత్రపూర్వకంగా ఎవరైతే చేయకుండా యాక్సిడెంట్ చనిపోవటం, బాడీ ఎక్కడో పడిపోవటం, ముక్కలు అయిపోవటం, ఫైర్ యాక్సిడెంట్ అయిపోవటం, దానికి ఏమి దొరకబడదు, దానికి ఎటువంటి ఆ సోలు పేరుతో ఏమీ చేయకుండా మిగిలిపోతుంది అప్పుడు పోతారో అవేంటంటే అవి పుణ్యం ఎక్కువ లేక ఏంటంటే రీబర్త్ చేసుకునేటువంటి అవకాశం కూడా లేవని. కానీ లేక విపరీతమైన మనకి జడభరతుడు అని ఉన్నాడు, మనకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల భరతుడును భాగవతంలో భరతుడు కాకుండా జడభరతుడు అక్కడ ఉన్నాడు. ఆయన పెద్ద ముని. ఆయన చివరికి ఏంటంటే జింకపిల్ల ఏదో వాకిట్లో ఆడుకుంటుంటే తపస్సు చేసుకునేవాడు, మధ్య మధ్య దాన్ని చూస్తూ దానికి చిన్న రెబ్బలు అవన్నీ వేస్తూ ఉండి దాన్ని పెంచుకుంటూ చివరికి చనిపోయేటప్పుడు అది ఏమైపోతుందో జింకపిల్ల అనుకున్నాడు, దానికి అడుగునుకుంటాడు. అంటే ఇంత చేసినటువంటిది ఇప్పుడు విశ్వామిత్రుడికి చూడండి, మేనక రాగానే ఏంటంటే అయిపోయింది మొత్తం, చేసింది మొత్తం ఏంటంటే ఒక్కసారిగా తపస్సు అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇవన్నీ కూడా మాకు శాస్త్రంలో ఉన్నవి. అందుకని ఏంటంటే ఇలా కాకుండా ఎవరైనా తీవ్రమైన ఎవరినో హత్య చేద్దామనో లేకపోతే తందామనో లేకపోతే ఏడిపిద్దామనో అనుకుని లోపల విపరీతమైన కసి పెట్టుకుని అది చెయ్యలేకుండా పోవటం కానీ లేకపోతే బలవన్న మరణం పొందడం కానీ ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళ సోల్స్ ఏమవుతుంటే అలా నిలబడిపోయి అవేంటంటే ఈ ఆస్ట్రల్ బాడీని
కొంచెం కొంచెం అవి Attract మనోబలంతో దాన్ని స్ట్రెంగ్తెన్ చేసుకుని ఇంకోళ్ళలోకి పరకాయ ప్రవేశం అంటారు చూసారా, అట్లా చేయగలవు. అంటే చేయగలవు. ఉంది మీరు చెప్పినప్పుడు యాతనా శరీరంతో ఉండేటటువంటి ఆ సోలే దయ్యం కింద మారేటటువంటి పరిస్థితి ఆ ఉంటుంది. సోల్ ఏంటంటే ఇంకోళ్ళలోకి వెళ్ళేటువంటి అవకాశం మీకు సినిమాలో కూడా నాగార్జున ఏదో చూపించారు మన, అన్నిటికీ కనిపించదు, అది అందరికీ వినిపించదు. అలా విపరీతమైన కోరికలతో కనుక ఏదైనా సోలు ఉండిపోతే దానికి క్రతువులు జరగకుండా అవేంటంటే కొంత విల్ పవర్ తో కొంత సంపాదించుకుంటుంది. అది ఎవరి మీదకి వస్తుంది అంటే ఎవరైతే అమెచ్యూర్డ్ గా ఉంటారో, అన్ప్యూరిఫైడ్ గా ఉంటారో అవి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కనుక ఏదైనా పచ్చకర్పూరమో చక్కగా చందనమో రాసుకుని ఒంటికి ఉన్నారనుకోండి, దోమలు కొట్టవు మిమ్మల్ని. చెమట కంపు కొడుతున్న బట్టలు కానీ ఒళ్ళు కానీ స్వెట్ వచ్చి వాసన వస్తుంటే అప్పుడు చక్కగా వచ్చి దోమలు కొట్టడానికి ఆసక్తి ఎలా చూపిస్తాయో, ఈ ఎవరైతే ఈవిల్ పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ప్రత్యేకంగా ఇటువంటి ఏవైతే ఉంటారో అమెచ్యూర్డ్ పీపుల్, అన్ప్యూరిఫైడ్ పీపుల్, వాళ్ళని లోకి అట్రాక్ట్ కావడానికి కానీ స్వీకరించడానికి కానీ ఆస్కారం ఉంది. ఇది శాస్త్రంలో ఎక్కడ చెప్పారంటే మనకి శంకర భగవత్పాదులు వచ్చినప్పుడు ఏంటంటే ఆయనకి ఏదో తర్కంలోకి వచ్చి నువ్వు సంసార జీవితం అనుభవించావా అంటే ఒక రాజుగారి శరీరంలో ప్రవేశ చేసి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే సోల్ అనేది వేరు, శరీరం అనేది వేరుగా మేము ధర్మంలో పాటిస్తాం కాబట్టి ఈ సోల్ వెళ్ళేటప్పుడు ఏంటంటే తెలిసి విజ్ఞతతో వెళ్ళి పాజిటివ్గా వెళ్ళేది వేరే ఉంటుంది. క్రోధంతో కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలతో ఇంకా ఉండి వాటి తీవ్రమైన వాటి మీద కోరిక ఉన్న వాళ్ళు ఏంటంటే అవి నెగిటివ్ సెన్స్ గా వెళ్తాయి. ఇక్కడ మీకు దేవుడు రావడానికి దెయ్యం రావడానికి ప్రధానమైన ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఒరిజినల్ గా దెయ్యం పట్టిందా, ఒరిజినల్ గా దేవుడు వచ్చాడా అంటే ఏంటంటే కామన్ గా పడికట్టు రాళ్ళని ఉంటాయి. పడికట్టు రాళ్ళు అంటే ఏంటంటే మన చిలక చూస్తే వాళ్ళు చెప్పేట్టుగా అమ్మ వచ్చావా, అమ్మవారు వచ్చావా, ఎక్కడికి వెళ్తా అంటే నీకు అవుతుందిరా, నీకు తూర్పు దిక్కెళ్ళు పని అవుతుంది, నీకు బాగానే పడుతుందిలే, నీ వాళ్ళ నీకు ఇట్టా చెప్పేది కాదు. భగవంతుడు వచ్చాడంటే ఏంటంటే మనకు అంజనం వేసినప్పుడు కానీ ఒరిజినల్గా దెయ్యం పడితే ఏంటంటే మేము కుర్చేళ్ళలో ఉన్నాం, దర్శి కుర్చేళ్ళలో మా నాన్నగారు ఇంజనీర్ చేసేటప్పుడు మేము అక్కడ చూసాం. బాదరయ్య గారు ఒక ఆయన ఉన్నారు డ్రైవరు, ఆయన అసలు 5వ తరగతి ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్. ఈయనేవో బ్లాక్ మ్యాజిక్స్ అవి చేస్తూ ఇవన్నీ దెయ్యాలను ఆవాహించడం అవి చేస్తుండేవాడు. చేసేవాడు ఏంటంటే ఆయన చేసినప్పుడు ఏంటంటే దానికి ఆయనకి అసలు ఇంగ్లీషే రాదు. ఆ దెయ్యం పట్టినప్పుడు విపరీతంగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడటం, వీళ్ళు ఇంజనీర్ సైడ్ మాట్లాడడం కానీ రిప్లై ఇవ్వటం, ఎక్కడెక్కడ విషయాలు రివీల్ చేయటము, ఈ పునర్జన్మని నమ్మేటువంటి కథలు కానీ దెయ్యాలు నమ్మేటువంటి కథలు కానీ దేవుడు ఒంట్లోకి వచ్చాను కానీ ఒరిజినల్ అయితే నన్ను చూసి నీకు బలానా ఆఫీసులో బలానా ఉద్యోగంలో ఇది చేస్తున్నావు, లేకపోతే బలానా చోట బలానా పేటలో బలానా దిక్కు ఇల్లు కట్టావు, ఆ ఇంటిలో ఈ లోపం ఉందని చెబితే అది ఒరిజినల్ దేవుడు కానీ దెయ్యం కానీ. అలా కాకుండా ఈ దిక్కును ఉండొచ్చు, ఇన్నేళ్ల తర్వాత దొరుకుతాడని కొడుకు అని చెప్పేంటంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్నవి. ఇది గమనించకుండా మనం అందరినీ నమ్మటం వల్ల అందరి జ్యోతిష్కుల్ని, అందరి దెయ్యాలని, అందరి దేవతలని, పూనకం వచ్చిన వాళ్ళని నమ్మేయటం వలన మనకు అది నిజం కాదేమని వస్తుంది. కానీ ప్రామాణికంగా తీసుకుంటే దేవుడు ఒంట్లోకి వచ్చినా దెయ్యం ఒంట్లోకి వచ్చినా ఈ హ్యూమన్ బీయింగ్కి ఉన్న లక్షణాలు కాకుండా కొత్త లక్షణాలు, కొత్త నాలెడ్జ్, కొత్త సబ్జెక్ట్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ఏంటండి మరి దయ్యాన్ని వదిలించడం ఎట్లాగా, ఒకవేళ పట్టేసింది అప్పుడు ఎట్లా? దయ్యాల్ని వదిలించడానికంటే అవి తాంత్రిక విధానంలో ఉంటాయి. కానీ సాత్వికంలో ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇది ఈ రోజు దాకా ఉంటుంది, తర్వాత 12 రోజుల దాకా ఉంటుంది. అవన్నీ చేయలేదు ఆల్రెడీ. ఈవిల్ పవర్స్ తిరిగేటప్పుడు ఏం చేస్తామంటే మీకు ప్రతి వాళ్ళు ప్రతి పూజలోనూ మీ ఇంట్లో ఎప్పుడైనా సరే సత్యనారాయణ స్వామి చేసినా, ఇంట్లో పూజ చేసినా, ఏం చేసినా సరే 12 రోజుల దాకా సోల్ ఉంటుందని చెప్పాను కదా. ఇలా చనిపోయిన వాళ్ళందరూ ప్రతి వాళ్ళు 12 రోజుల దాకా ఆ చుట్టుపక్కల ఆ పేటలో ఆ ఊర్లో అని తిరుగుతుంటారు కదా. ఈ తిరిగేటప్పుడు మీరు ఆచరిస్తున్నారు ప్రతిరోజు. మీరు నేను చెప్తే ఆ శ్లోకం చెప్తే మీరు నిజమేనండి మేము కూడా ఈ శ్లోకం చదువుతామంటారు. కానీ అది దానికోసం మీకు తెలియదు. మనకి చక్కగా ఆచమనం చేస్తాం, తర్వాత ప్రాణాయామం ఓం భూ ఓం భుహ అంట. ఈ రెండింటికి మధ్యలో ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమిబారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని అక్షంతలు తీసుకుని ఆశ్రమ వెనకాల పడేయమంటారు సరే. ఇటువంటి ఈవిల్ పవర్స్ ఏదైనా ఇక్కడ ఉండి ఉంటే ఈ అక్షంతలు తీసుకుని పోండి. ఇక్కడ బ్రహ్మ కార్యక్రమం మేము చేస్తున్నాము కనుక ఈ బ్రహ్మ కార్యక్రమానికి ఇబ్బంది కలిగించకుండా, అంటే నువ్వు ఉంటే నువ్వు కూడా ఇబ్బంది పడతావు కాబట్టి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో అని ఆజ్ఞ వేసేదే ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిబారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇంకోటి ఏంటంటే ఈవిల్ పర్స్ చేసేది ఏంటంటే చాలా చోట యాక్సిడెంటల్ జోన్ అని ఉంటుంది. మీరు గమనించారు కదా, కొన్ని చోట పర్టికులర్గా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. ఈ పర్టికులర్గా యాక్సిడెంట్ జరగటానికి ఈవిల్స్ పాల్ కారణం. ఇవేం చేస్తాయంటే మనకి మొత్తొచ్చి తామసంలోకి వచ్చినట్టుగా ఈ బండి తోలేవాడికి కానీ కారు తోలేవాడికి కానీ
నేను పక్కకి వెళ్ళిపోతున్నానేమో, ఆ చెట్టు గుద్దేస్తున్నా వీడికి తెలుస్తుంటుంది, కానీ ఆపలేడు. ఆపలేడు, అలాగే తిప్పేస్తాడు, వెళ్ళి కొట్టేస్తాడు. మీరు ఆ యాక్సిడెంట్, ఆ జోన్లో యాక్సిడెంట్ అని ఎవరినైనా పిలిచి అడిగితే సిమిలర్గా ఒకటే చెప్తారు, నేను అక్కడికి వెళ్ళానండి, వెళ్ళిన తర్వాత నాకు పక్కకి వెళ్తుందని అర్థమవుతుంది, పడుతుంది అర్థమవుతుంది, వెళ్ళిపోతుందని. కానీ ఇవేంటంటే అవి పర్టికులర్గా అలా అట్రాక్ట్ చేస్తాయి. వదిలించుకోవటం ఎట్లా మరి వీటిని? వదిలించుకోవడానికి సాత్వికైన వాళ్ళని అసలు ఏం చేయవు అవి. మీకు ఫండమెంటల్గా ఏంటంటే ఎవరైతే ధార్మిక ఉపాసన చేస్తూ ఉంటారో వాళ్ళ జోలికి రారు, వాళ్ళ జోలికి రావడానికి భయపడతాయి. ఇలా కాకుండా ఇప్పుడు మరి ఆ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఏం సమాధానం లేదా? వాళ్ళు ఇవి ధార్మికమైన పూజలు చేయటం కానీ, భారతీయ ప్రాంతాల్లో కానీ, మీకు ఇతర మతాల్లో కూడా మీకు సైతాన్ వచ్చారని చెప్పి మసీదుల దగ్గరికి క్లియర్ చేస్తుంటారు, మీరు గమనించారు కదా. దేవాలయాల్లోకి ఈవిల్ పవర్స్ రావు. ధార్మికంగా మనం బ్రతకడం ధార్మికంగా బతకడం మొదలెడితే ఇవేమి చెయ్యవు. అవేంటంటే అవి కొన్నే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రతి చనిపోయిన వాడితే ఆత్మ దయ్యం కాదు. ఎవరైతే ఇలా అర్ధాంతరంగా చనిపోయారో, విపరీతమైన కోరికలతో చనిపోయారో, బలవన్మరణం ఎవరిని హత్య చేయడం వల్ల కానీ ఆత్మహత్య చేసుకోవడం చనిపోయారో, వాళ్ళవి ఇలా మారతాయి. కాబట్టి వాటికి ఏం చేయాలి, మహాపాతకం అని ఎందుకు చెప్పారంటే వెంటనే మళ్ళీ రీబర్త్ మానవ జన్మ ఎత్తడానికి కూడా నీకు ఛాన్స్ ఉంటుందిరా బాబు, అలా పట్టుకుని తిరుగుతూ ఉంటావు అని. దత్తాత్రేయుడు దాంట్లో కూడా ఒక చెట్టును ఆశ్రయించి ఉంటే రోజు ఆయన నీళ్ళు అక్కడ పోస్తూ ఉంటే అది. ఇవన్నీ ఏంటంటే మేము శాస్త్రాల్లో పూర్తిగా దేవుణ్ణి కానీ దయ్యాన్ని కానీ నమ్ముతాము. కాబట్టి దయ్యాలనుకుని చనిపోయిన ప్రతివాడు దయ్యం కాడు. పర్టికులర్గా 1,00,000 మందికో 2 లక్షలకో ఒకళ్ళో ఇద్దరో అలా అయ్యేటువంటి సోల్ అవకాశం ఉన్నది అనేది మాత్రం శాస్త్ర సమ్మతం. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. చాలా సంతోషం.